జై శ్రీమన్నారాయణ. కిష్కింధాకాండలో సరే, ఇక వాలి కూడా శాపానికి భయపడి వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అప్పటి నుండి వాలి ఈ ఋష్యమూక ప్రాంతానికి రాడు, కనీసం నా ఇచ్చతి ద్రష్టుమపి, చూడటానికి కూడా ఇష్టపడడు ఇటువైపు. అప్పుడు నాకు ఆ విషయం తెలిసి ఇక వాలి ఈ ప్రాంతానికి రాడు అని తెలుసుకున్న తర్వాత నా మంత్రులతో పాటు నేను ఇక్కడే ఉంటున్నా. హో రామా, ఆ వాలి విసిరేసినటువంటి ఆ దుందుభి కళేబరం ఇప్పటికీ ఉంది ఇక్కడ. ఒక ఎముకల గూడులాగా ఉంది, ఒక పెద్ద కొండ శిఖరంలాగా ఉంది. అంతేకాదు రామా, ఇదిగో ఇవి చూస్తూ ఉన్నావు కదా, 7 సాల వృక్షాలు. ఈ సాల వృక్షాలను వాలి ఏం చేసేవాడంటే, వాలి బలమేంటో చెబుతున్నాను విను. తన బాణముతో విసిరేస్తే, వాలి తన భుజబలముతో ఒక్క బాణాన్ని విసిరేస్తే ఆ బాణము వెళ్ళి ఒక సాల వృక్షాన్ని ఛేదించుకొని పోయి వేరొక వృక్షాన్ని తాకుతుంది రామా. అంత గొప్ప బాహుబలం వాలికి ఉంది. రామా, ఇప్పటి వరకు నీకు నేను ఆ వాలి యొక్క అసమాన పరాక్రమము గురించి సవిస్తరంగా చెప్పాను. ఇప్పుడు నువ్వు చెప్పు, వాలిని యుద్ధములో కథం తం వాలినం హంతుం, నువ్వెట్లా సంహరిస్తావో నాకు చెప్పు అని సుగ్రీవుడు రామచంద్రుడిని అడగగానే ప్రక్కనే లక్ష్మణుడున్నాడు. లక్ష్మణుడు నవ్వుతూ, సుగ్రీవా, ఇప్పుడు రాముడు ఏ పని చేస్తే నువ్వు రాముడిని విశ్వసిస్తావో నువ్వు చెప్పు. రాముడు ఏ పని చేస్తే రాముడు వాలిని చంపగలడని నువ్వు విశ్వసిస్తావో ఆ విషయం చెప్పు సుగ్రీవా అంటూ లక్ష్మణుడు నవ్వుతూ సుగ్రీవుడిని అడుగుతూ ఉన్నాడు. సుగ్రీవుడు రామలక్ష్మణులతో ఇలా అంటూ ఉన్నాడు, లక్ష్మణ, నేను ఇంతకుముందే చెప్పినట్టు వాలి బాణాన్ని తన చేతులతో విసిరేసి ఆ బాణము ఈ సాల వృక్షములోనికి కృచ్చుకొని వెలుపలికి వచ్చి మరొక చెట్టులోనికి ప్రవేశించేటట్టు చేయగలిగిన బల పరాక్రమశాలి వాలి. అయితే లక్ష్మణ, ఇప్పుడు రాముడు ఆ రకంగా ఒకే బాణముతో ఒక చెట్టుని చీల్చగలిగితే అప్పుడు నాకు రాముడు వాలిని చంపగలడు అనే నమ్మకం కలుగుతుంది లక్ష్మణ. అంతేకాదు, ఇంకా రాముడు కనుక ఈ దుందుభి శరీరాన్ని, ఈ ఎముకల గూటిని తన పాదములతో లేవనెత్తి 200 ధనుస్సుల దూరము విసిరేస్తే అప్పుడు రాముడి పరాక్రమాన్ని చూసి ఇక వాలి మరణించినట్టే అని భావిస్తా అని సుగ్రీవుడు లక్ష్మణునితో అని మళ్ళీ ఇలా అంటూ ఉన్నాడు. రామం రక్తాంతలోచనం, రామునితో ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎర్రని కొనలు కలిగినటువంటి శ్రీరామచంద్రునితో సుగ్రీవుడు ఈ రకంగా అంటూ ఉన్నాడు. రామా, వాలి శూరశ్చ శూరఘాతీచ, గొప్ప శూరుడు, శూరులను కూడా చంపినటువంటి శూరుడు వాలి. ప్రఖ్యాత బలపౌరుష, బల పరాక్రమములు కలిగినటువంటి వాడు. ఎట్లాంటి బల పరాక్రమాలు? లోక ప్రసిద్ధమైనటువంటి బల పరాక్రమాలు కలిగినటువంటి వాడు వాలి. బలవాన్, మహాబలుడు. రామా, వాలి ఏనాడు యుద్ధములో ఓడిపోలేదు. వాలి చేసినటువంటి పనులు దుష్కరాని సురైరపి, దేవతలకు కూడా సాధ్యం కాదు రామా. అట్లాంటి గొప్ప గొప్ప పనులు వాలి చేశాడు. సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయ స్వామి,
సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం. రామ రామ దశరథ రామ, రామ రామ దశరథ రామ, హే హే రాజా రామ, హే హే రాజా రామ, హే హే సీతారామ, హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి, సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే
నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.